మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి త్రిమూర్తుల నోము చూపిస్తున్నానండి. ఈ నోము ఎలా నోముకోవాలి, ఎవరికివ్వాలి, ఏమేం వస్తువులు కావాలో క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో. త్రిమూర్తుల నోము కోసం ఇలా ప్లేట్లైనా తీసుకోండి స్టీల్‌వి, లేదా ఇలా బుట్టలైనా సరే తీసుకోండి. ఒక 3 కావాలి మనకి. 3 బుట్టలైతే సరిపోతుంది. లేదా 3 ప్లేట్లు, 3 గిన్నెలు ఏవైనా పర్వాలేదు. మొదటి దాంట్లో వచ్చేసి ఖర్జూరాలు 13, 13 విభూది ఉండలు, 13 తులసి దళాలు. ఖర్జూరాలు ఉన్న బుట్టలో వచ్చేసి బ్రహ్మది ఫోటో పెట్టుకోవాలండి. మీకు జిరాక్స్ షాప్లో అడిగితే ఇస్తారు. బ్రహ్మ ఫోటో పెట్టుకోవాలి. అలాగే విభూది ఉండలు ఉన్న బుట్టలో వచ్చేసి మహేశ్వరుడి అంటే శివుడి ఫోటో పెట్టుకోవాలి. తులసి దళాలు ఉన్న బుట్టలో వచ్చేసి విష్ణువుది ఫోటో పెట్టుకోవాలండి. మూడిట్లలో 3 ఫోటోలు పెట్టుకోవాలి. ఇది త్రిమూర్తుల నోము అంటారు. అలాగే ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత విష్ణువు బుట్ట వచ్చేసి మన దగ్గరే పెట్టుకోవాలండి. ఖర్జూరాలు బ్రహ్మ బుట్ట వచ్చేసి ఆడపడుచుకి ఇవ్వాలి. అలాగే విభూది ఉండలు ఉన్న బుట్టలో మహేశ్వరుడిది, అది తల్లిగారి వైపున లేకపోతే తల్లిగారికైనా ఇవ్వచ్చు. ఇలా త్రిమూర్తుల నోము నోముకోవాలి. చూశారు కదా! ఈ నోము నచ్చితే తప్పకుండా నోముకోవడానికి ప్రయత్నించండి. ఈజీగా అయిపోతుంది. అలాగే మరిన్ని సంక్రాంతి నోముల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే కథలు